ఈ మలబద్ధకానికి హెమరాయిడ్స్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా, సేమే అంటారా? చాలా మంది ఏమనుకుంటామంటే కాన్స్టిపేషన్నే హెమరాయిడ్స్ అంటారు. ఇప్పుడు మోషన్ సరిగా రావట్లేదు అంటేనే నాకు పైల్స్ ఉన్నాయి అంటారు. దట్ ఈస్ రాంగ్. ఓకే, పైల్స్ ఆర్ డిఫరెంట్, కాన్స్టిపేషన్ ఈజ్ డిఫరెంట్. బట్ కాన్స్టిపేషన్ వల్ల మనకి పైల్స్ కానీ హెమరాయిడ్స్ కానీ వస్తాయి. హెమరాయిడ్స్ ఆర్ పైల్స్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ రాదు. అండ్ హెమరాయిడ్స్ అంటే ఏంటంటే కాన్స్టిపేషన్తో పాటు వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది అనమాట. మోషన్కి వెళ్ళినప్పుడు పెయిన్ రావచ్చు, బ్లీడింగ్ వస్తుంది. అప్పుడు పైల్స్ ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాలి. జస్ట్ మోషన్ గట్టిగా రావడం లేకపోతే మోషన్ సరిగా రాకపోతే దాన్ని పైల్స్ అనరు. కానీ ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఉంటుందో పేషెంట్కి, వాళ్ళు ఎక్కువ ఫోర్స్ చేస్తుంటారు. ఆ ఫోర్స్ చేసినప్పుడు కింద ఉన్న వెజల్స్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. ఆ వెజల్స్ బయటికి రావడాన్ని మనం హెమరాయిడ్స్ అంటాం. ఎప్పుడైతే అలా హెమరాయిడ్స్ అవుతాయో అప్పుడు బ్లీడింగ్ అనేది అవుతుంది. అవి రాకుండా జాగ్రత్త పడాలంటే మన గట్ని హెల్తీగా ఉంచుకోవడం బెటర్. సో కాన్స్టిపేషన్ని ట్రీట్ చేస్తే హెమరాయిడ్స్ అనేవి తగ్గుతాయి. హెమరాయిడ్స్ని ట్రీట్ చేస్తే కాన్స్టిపేషన్ తగ్గదు. కానీ అట్లా ఆలోచించరుగా మేడం. ముందు పైల్స్ అయినాయి అంటే ఆపరేషన్ చేయించుకోవాలి, ఆ పైల్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ మన వీటి గురించి ఆలోచించారు. అవును, అదే రూట్ కాజ్ ఏంటి అని చూసుకొని మనం రూట్ కాజ్ని ట్రీట్ చేయాలి. అంటే జనాల్లో అవగాహన అనేది తక్కువ అవుతుంది అనమాట. అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు కాన్స్టిపేషన్నే వాళ్ళు పైల్స్ అనుకుంటారు. అసలు నిజంగా హెమరాయిడ్స్ లేకపోయినా కానీ వాళ్ళు కాన్స్టిపేషన్ ఉంటే ఎవరో క్వాకరీ దగ్గరికి వెళ్ళి అతను ఏదో చేసేస్తాడు, నాకు పైల్స్ సర్జరీ అయిపోయింది, నాకు పైల్స్ ఉన్నాయని వాళ్ళే ఫిక్స్ అయిపోతుంటారు. పైల్స్ ఉంటే కూడా ఏదో జస్ట్ సర్జరీ చేస్తే నాకు అంతా నయమైపోతుంది అంటారు. పైల్స్ కూడా ఇప్పుడు హెమరాయిడ్స్ కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉన్నప్పుడు సర్జరీ రిక్వైర్మెంట్ ఉండదు. మనం కాన్స్టిపేషన్ని రిలీవ్ చేసుకొని కరెక్ట్గా మెడిసిన్ వాడితే మనకేం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే అది గ్రేడ్ 3, 4కి వెళ్తుంది, రిలీవ్ అవ్వట్లేదు మెడికేషన్ తోటి అంటాం, అప్పుడే సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంతేగాని హెమరాయిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీకి వెళ్ళాలని నేను లేదు.